అంటే భూమి మీద ఉన్న మన కుటుంబాలన్నీ కూడా తండ్రి కుటుంబంతో సంధించబడినవి. లింక్ అంటారు. కనుక కుటుంబ పాలన మొట్టమొదట ప్రారంభమైన దేవుని కుటుంబ పాలన. పరలోకమందున్న తండ్రి భూమి మీద ఉన్న కుటుంబాలను పాలిస్తున్నాడు. మరి పాలనలో అప్పుడప్పుడు మార్పులు రావా? మనిషి ఎవడు మార్చటానికి? మీరు ఎలా పరిపాలించబడాలో, మీ బ్రతుకు ఎలా ఉండాలో అనేది మనిషి పుట్టక ముందే దేవుడు రాయించిన పాలన పద్ధతి బైబిల్. అర్థమైంది కదండి? ఎవరు పుట్టేవారు, ఎవరు నరకానికి పోయేవాళ్ళు, ఎవరు గర్భం నుండి రాలిపోయేవారు, పుట్టి బ్రతికేవారు ఎంతమంది, బ్రతికిన వారిలో దేవుని కొరకు బ్రతికిన వారు మరెంతమంది. అనేకులు ప్రవేశింపచూతురు, అది వారి వలన